ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అంగరంగ వైభవంగా అహోబిలం బ్రహ్మోత్సవం. ఎగువ దిగువ అహోబిలంలో ఉత్సవంగా జరిగిన ధ్వజారోహణ, హంస, సూర్యప్రభ, సింహవాహన సేవలు. జిల్లాలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నంద్యాలలో యోగా కేంద్రాలలో శిక్షణ తీసుకుంటున్న మహిళపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వ్యక్తిని చితకబాది స్టేషన్లో అప్పగించిన మహిళ. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ ఇషాకు భాషకు లేదు. నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షుడు మునియార్ ఖలీల్. వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి. పీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో కనుల పండుగగా జరిగిన విమాన వాహనంపై స్వామి ఊరేగింపు. నంద్యాల జిల్లా జాగలబరిలో వేలం పాటలలో ఘర్షణ, వ్యక్తి మృతి. నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న అహోబిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఎగువ దిగువ అహోబిలంలో హంస వాహన, సూర్యప్రభ ధ్వజారోహణ, సింహ వాహన, భేరి పూజలు వైభవంగా జరిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామివారి స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం దిగువ అహోబిల క్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి వేద పండితులు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ గరుత్మంతుని చిత్రపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగరవేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు వేరి పూజతో సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు. ఎగువ అహోబిలంలో ఉదయం స్వామివారు హంస వాహనంపై ఊరేగింపుగా, రాత్రి సూర్యప్రభ వాహనం స్వామివారు ఊరేగారు. ఈ కనుమనీయ దృశ్యాన్ని కనులారా వీక్షించుకు భక్తులు తరలివచ్చారు. பிள்ளைகளோடு கலர்நடையிட்டு வருவான். பொன்னே நெய்யோடு பாலமுண்டு ஒரு புல்லுவன் மொய்யேதவன்
ఫోటో అడిగాను సందడి అంటే వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవ కాలంలో ప్రథమ దినం సాయంకాలం అంకురార్పణం సేనాధిపతి అనే విశ్వక్సేన ఆరాధనంతో ప్రారంభించి అంకురార్పణం మృత్సంగ్రహణం మహాసంకల్పంతో పాలికావాహనం సోమకుంభస్థాపనం మహాకుంభస్థాపనం నుండి ఈరోజు ఉదయం 5 నుంచి 6 గంటల లోపల శుభలగ్నం నందు ధ్వజారోహణం. ఈ ధ్వజారోహణమును 10 రోజుల పాటు బ్రహ్మోత్సవ కాలంలో భగవంతునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధ్వజస్తంభం మీద గరుత్మంతుడు విచ్చేసి యావత్ గ్రామమంతా వారు పరివేష్టన చేసినట్టు ఒక తత్వం. అటువంటి వైభవంలో నమప్పన్నగనద్ధాయ వైకుంఠ వదవర్ధినే శృతిసుందు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని గరుత్మంతుని ఆవాహనం చేసి గరుత్మంతుని ప్రతిష్టలో కుంభప్రోక్షణంతో ముగించి ధ్వజారోహణంలో మంచి లగ్నం నందు ఏ దోషం ఉంటో దానికి పరిహార్థంగా ప్రాయశ్చిత్తం జరిపి తదనంతరం స్వామివారు శ్రీ ఉభయదేవిమాలతో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు ఈ ఒక ధ్వజారోహణ మహోత్సవంలో ధ్వజారోహణ మంటపం నుండి కొలువుండి ధ్వజారోహణం జరిగింది. ఇంకా కొన్ని క్షణాల్లో స్వామివారు ఉభయదేవిమాలతో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు 4 మాడవాయి వీధుల్లో విచ్చేసి భక్తులని రక్షించే ఒక అనవాయికం. అటువంటి వైభవంలో ప్రథమ దినంలో ధ్వజారోహణం ఇప్పుడు జరిగింది. ఈ ఒక్క ధ్వజారోహణ మహోత్సవానికి అహోబిల మఠం పీఠాధిపతి మరియు ఈ దేవస్థానం పరంపర ధర్మకర్త అయిన 46వ పీఠాధిపతి శ్రీవంటడ ఓవర్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క అధ్యక్షతన పాంచరాత్ర ఆత్మ సంహిత ఆగమంతో ఈ ఒక ధ్వజారోహణం జరిగింది. ఈ ఒక ధ్వజారోహణంతో భగవంతుని ఎవరు వేడుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంద్వం దద్యాత్ అత్యంత వైభవాత్ కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా. ఈ ఒక్క మహోత్సవంలో ప్రథమ దినంలో ఉభయదారుగా అహోబిల మఠం పీఠాధిపతి వారు ప్రథమ ఉభయదారులు. తదనంతరం ఈ ఒక్క మహోత్సవానికి 45 రోజుల పాటు పార్వేట ఉత్సవం జరిపి తదనంతరం ఈ బ్రహ్మోత్సవంలో ఉభయ గ్రామవాసులైన టీలింగందినే ఆలమూరు గ్రామ వాస్తవ్యులు వారే ఈ ప్రథమ దిన ఉభయదారులుగా విచ్చేసి ఆ భగవంతుని ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు కనుక వారందరికీ కాళే వర్ష పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి తనిఖీలు చేశారు. నంద్యాల పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనే ప్రభుత్వ బాలికల పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్లోనే ఎస్పీజీ పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీకే రఘువీర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, మాస్ కాపీయింగ్ కి పాల్పడిన కేంద్రాల వద్ద గుమికూడి గొడవలు చేసిన 144 సెక్షన్ ఉన్నందున కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్పీ హెచ్చరించారు. ఈరోజు నేను జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో భాగంగా సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ కూడా మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నారు. మెన్ను, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ కూడా కవర్ చేస్తున్నారు. సెల్ ఫోన్లు అనేది ఎవరు కూడా తేవటం జరగకూడదు అనేది పక్కాగా చెప్పడం జరిగింది. జిరాక్స్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. 144 ఉంది. పక్కాగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కడైనా వైలేషన్ ఉంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ నెసరీ చర్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా మాస్ కాపింగ్ కానీ ఎటువంటి అక్రమాలు జరగకుండా ఆల్రెడీ డిపార్ట్మెంట్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ సంబంధించి కూడా ముందుగానే వాళ్ళకి ఎలాంటి నో ఫోన్ జోన్ పెట్టించడం జరిగింది. ఇంక్లూడింగ్ టీచర్స్, చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరికి కూడా ఫోన్ అనేది ఈ ప్రిన్సిపల్కి అలౌ చేయకుండా ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు సర్ప్రైజ్గా ఎస్పీ గారు మేము విజిట్ చేస్తున్నప్పుడు కూడా పక్కాగా ఏదైతే మేము ఎస్ఓపి పెట్టామో సేమ్ ఎస్ఓపి ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఎక్కడ కూడా ఫోన్స్ కానీ ఎవరు కానీ లేకపోవడం, ఉచిత బోర్డు ఫ్రిస్కింగ్ సంబంధించి అమ్మాయిల కోసం సపరేట్గా మహిళా సిబ్బందితో ఫ్రిస్కింగ్, అదేవిధంగా అబ్బాయిలకు ఫ్రిస్కింగ్ కానీ మొత్తం కూడా ప్రశాంతంగా జిల్లాలో స్టార్ట్ అయినాయి. వీఆర్ హోపింగ్ నెక్స్ట్ కమింగ్ అన్ని డేస్లో కూడా అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రశాంతంగా జిల్లాలో జరుగుతాయి. आप कर रहे हैं, खड़े आराम से खड़े भाई नो कुछ करो నంద్యాల పట్టణంలోని ఒక యోగా కేంద్రం పైన అందులో
శిక్షణ తీసుకుంటున్న మహిళపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ఓ వ్యక్తిని చితకబాది స్టేషన్ లో అప్పగించిన మహిళ. నంద్యాల పట్టణంలోనే యోగాకి సెంటర్ లో ఉద్యోగాలు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కలిసి యోగా సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా పట్టణానికి చెందిన A to Z బాబు అనే వ్యక్తి ఈ యోగా సెంటర్ పైన సెంటర్ నిర్వాహకులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ సెంటర్ రూమ్ లో శిక్షణ పొందుతున్న మహిళపై కూడా అసభ్యకర పోస్టులు పెడుతుండటంతో మహిళ అంతా ఏకమై పోస్టులు పెడుతున్న బాబు ఇంటికి వెళ్లి అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం బాబును 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ యోగా సెంటర్ లో తాము మానసిక ఉల్లాసానికి పాటలు, డాన్సులు కూడా చేస్తామని, దీనిని చెడు ప్రచారం చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్న బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. నా పేరు డాక్టర్ సౌజన్య. నేను డెంటిస్ట్ అండి. నేను యోగా సెంటర్కి గత 4 ఏళ్ళగా వస్తున్నాను. యోగా గురించి నాకు తెలుసు. మహిళలు వాళ్ళ శారీరక దారుఢ్యం పెంచుకోవడానికి, వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటి కోసం వస్తారు, ఎంతో టైం స్పెండ్ చేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు, డ్యాన్సు అవి చేస్తూ ఉంటాము. దాన్ని నెగిటివ్గా, అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం. ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ, ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి. ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్? మీరే ఆలోచించండి ఒకసారి. నమస్తే సార్. మేము యోగాకు 20 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మా ఆరోగ్యం కోసం వస్తున్నాము. ఇప్పుడు మా గురూజీ మా మీద అక్రమంగా, అనవసరంగా నిందలు వేస్తున్నారు A to Z బాబు గారు. దీన్ని మీరు ఖండించాలి. మేము ఖండిస్తున్నాము. ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీరు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. నా పేరు వస్మతి. నేను రిటైర్డ్ టీచర్ను. ఆయుష్ యోగాలో నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా సభ్యురాలుగా, ఆనంద్ గురూజీ శిష్యురాలుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఎంతోమంది మహిళలు ఆరోగ్య విషయంలో సేవలు అందుకున్నారు గురూజీ వల్ల. కరోనాలో మేము ఎంతో సేవ్ అయినాం. ఇటువంటి సంస్థ మీద నిందలు వేయడము, దాని మీద మాటిమాటికి బుద్ధ తెల్లడం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ భాషకు లేదని నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖలీల్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని చాలా అభివృద్ధి చేశారని, అలాగే ముస్లింలకు ప్రత్యేక స్థానం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. ఎంతో మంది ముస్లింలకు రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంటున్నటువంటి పెద్ద మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడుని, వారిని విమర్శించే అర్హత ఎమ్మెల్సీ ఇషాక్ భాషకు లేదని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఇషాక్ భాష 2014 ముందు కాంగ్రెస్ లో, 2014 తర్వాత తెలుగుదేశంలో, 2015లో వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ ఇషాక్ భాష అధికారం కోసం పార్టీ మారినప్పుడల్లా అధినేతలను విమర్శించడం తగదన్నారు. మరోసారి తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఈరోజు ఒకరితో, రేపు ఇంకొకరితో కుయుక్తులు అని మాట్లాడుతున్నారు. మీరు ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారు 2014 ముందు మీరు కాంగ్రెస్లో ఉన్నారు. 2014లో ఇదే మన తెలుగుదేశంలో ఇదే చంద్రబాబు గారితో మీరు ప్రయాణం చేసినారు. అప్పుడు తెలియదా చంద్రబాబు గారి గురించి?
2014 నుంచి 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మీరు కూడా జెండా మోసినారు. అప్పుడు తెలియదా చంద్రబాబు గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు? మళ్ళా అప్పటి నుంచి మళ్ళా వైసీపీలోకి, అంటే మీరు 3 పార్టీలు మారారు, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజెంట్ వైసీపీ. చంద్రబాబు గారు సిఏఏకు మద్దతు ఇస్తున్నారు అని మీరు విమర్శిస్తున్నారు. సిఏఏకు మద్దతు ఇచ్చింది వైసీపీ ఎంపీలు, 22 మంది ఎంపీలు. దేశంలో సిఏఏకు మద్దతు ఇవ్వమని చాలా మంది ఎంపీలు వెనక్కిపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎంపీలను సిఏఏకు మద్దతుగా ఓటింగ్ చేసిన మీరు మర్చిపోయారా? రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, నాకాడ వీడియోలు ఉన్నాయి, మిమ్మల్ని పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను, సిఏఏకు పూర్తిగా మద్దతు ఇస్తున్నా అని విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సాక్షిగా చెప్పినారు. మీరు మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీ దగ్గర 3 ఎంపీలు ఉన్నారు, మీ దగ్గర ఉండేది 22 మంది ఎంపీలు సిఏఏకు మద్దతు ఇచ్చి ఈరోజు సిఏఏ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిందంటే అది మీ ఘనత, మీ జగన్మోహన్ రెడ్డి ఘనత. ముఖ్యంగా ముస్లింస్ ద్రోహి అని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి. ముస్లింస్ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్క సంక్షేమ పథకము ముస్లింస్ గురించి, షాదీ తోఫా 1,00,000 రూపాయలు ఇస్తా అని 10వ తరగతి చదవాలనే కండిషన్స్ పెట్టినది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వం కాదా? మీ జగన్మోహన్ రెడ్డి కాదా? 50,000 పెళ్లి అయితేనే షాదీ తోఫా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తిని మీరు ముస్లింస్ ద్రోహి అంటున్నారు. మన జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీ ఎవరిచ్చినారు? మీ సొంత సీఎం జిల్లాలో హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మర్చిపోయినారా? మీ దగ్గర ఏది లేదు ముస్లింస్కు చేసిన ఘనకార్యాలను. ఊరికే మీకు పదవులు వచ్చినాయి తప్ప ఎటువంటి ముస్లింస్కు అభివృద్ధి చేయలేదు మీ వైసీపీ ప్రభుత్వం కానీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఈ తెలుగుదేశం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క ముస్లింస్ ద్రోహి అని చెప్పేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరు లేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల నుండి గోకుల్ పిలుపు వచ్చింది. నంద్యాల అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు గోకుల్ ఖరారైనట్లు సమాచారం. నంద్యాల వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. గత కొంతకాలంగా ఎమ్మెల్యే రవిపై నిప్పులు చెరుగుతున్న అదే పార్టీకి చెందిన జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుండి గోకుల్ కు ఫోన్ రావడంతో ఆయన పిసిసి చీఫ్ షర్మిలను కలిశారు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని షర్మిల చెప్పడంతో గోకుల్ అందుకు అంగీకరించినట్లు సమాచారం. నంద్యాల పార్లమెంట్ బరిలో షర్మిల రంగంలోకి దిగుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన గోకుల్ తన కార్యాలయంలో వైసీపీ బ్యానర్లను తొలగించారు. అహోబిలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామి అమ్మవారి
వాహన సేవ కనుల పండుగగా జరిగింది. అహోబిలం క్షేత్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాల నరసింహస్వామి వారిని వేద పండితులు యోగానంద గరుడ విమాన వాహనంపై అలంకరించి ఆలయ మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. అలాగే దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని సింహ వాహనంపై వేద పండితులు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీమద్వేద మార్గ
నంద్యాల జిల్లా చాకలమరిలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్కెట్ వేలంపాటలలో జరిగిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. చాకలమరి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం అధికారులు మార్కెట్ వేలంపాటలు నిర్వహిస్తుండగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇమాం అనే యువకుడిని దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడవడంతో ఇమాం తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. ఘటన స్థలాన్ని ఆలగడ్డ రూరల్ సిఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్య సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా అహోబిలం బ్రహ్మోత్సవం. ఎగువ దిగువ అహోబిలంలో ఉత్సవంగా జరిగిన ధ్వజారోహణ, హంస, సూర్యప్రభ, సింహ వాహన సేవలు. జిల్లాలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నంద్యాలలో యోగా కేంద్రాలలో శిక్షణ తీసుకుంటున్న మహిళపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వ్యక్తిని చితకబాది స్టేషన్లో అప్పగించిన మహిళ. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ ఇషాకు భాషకు లేదు. నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షుడు మునియార్ ఖలీల్. వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి. పీసీసీ చీఫ్ షర్మిలాతో భేటీ. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో కనుల పండుగగా జరిగిన విమాన వాహనంపై స్వామి ఊరేగింపు. నంద్యాల జిల్లా చాగలమరిలో వేలం పాటలలో ఘర్షణ, వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.